వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ప్రాన్స్ అండ్ ఎగ్ పాటోలీ. అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 గుడ్లు, తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 కేజీ రొయ్యలు. ఈ రొయ్యల్ని నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల మనము వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీకి మనము ఓవర్గా మసాలా పేస్ట్లు అవన్నీ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట. ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ. యాక్చువల్లీ మనం రొయ్యలు ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్నాం కాబట్టి 10 to 15 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు పచ్చి రొయ్యలు కూడా కావాలంటే వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది వాటర్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా రొయ్యలు మగ్గించినవి మనం పెట్టుకుంటే ఏంటంటే క్విక్ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు అనమాట. సో త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. రొయ్యల్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాక ఆల్రెడీ మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి రొయ్యలు అలాగే ఎగ్ మసాలాతో ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
యూజువల్లీ ఈ కర్రీ రైస్ మిరియాల రసంతో కాంబినేషన్లో కానీ లేదంటే పుల్కాతో కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈవెన్గా మిక్స్ అయ్యాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. దీని మీద లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ప్రాన్స్ అండ్ ఎగ్ పటోలీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.